కాకుండా ఇంకా అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేక కార్యక్రమం గత నవంబర్ 15వ తేదీన ప్రకటించారు. జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండా పుట్టిన స్థలమైన ప్రాంతం నుంచి ప్రధానమంత్రి గారు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం, ప్రధానమంత్రి ఆదివాసీల అభివృద్ధి కార్యక్రమం పేరుతో దీన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణము దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా పూర్తిగా అనేకమైనటువంటి గిరిజన తెగలు కొన్ని కనుమరుగైపోయాయి. వాళ్ళకు సంబంధించి మౌలిక వసతులు కానీ ప్రాథమిక హక్కులు కానీ లేని కారణంగా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటామో ఆ యొక్క ట్రైబల్ గ్రూప్స్ ను ఈరోజు కేంద్ర ప్రభుత్వము గుర్తించి వాటిని చేయూతనందించి వారి హక్కులను పునరుద్ధరించి వాళ్లకు మౌలిక వసతులు కల్పించేటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రేపు నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు. అందులో 75 బలహీన గిరిజన ఆదివాసీ ట్రైబల్స్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద కేంద్ర ప్రభుత్వము మరి ఈ యొక్క నవంబర్ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క 75 ట్రైబ్స్ అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేసి మరి 24,104 కోట్లు ప్రత్యేక నిధులను ఈ యొక్క ఆదివాసీ ఈ 75 ట్రైబ్స్ కోసము కేంద్ర ప్రభుత్వము నవంబర్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ కార్యాచరణ రేపటి నుంచి ప్రధానమంత్రి ఆదివాసీ అభివృద్ధి కార్యక్రమం కింద రేపటి నుంచి ఇది కార్యాచరణకు రాబోతుంది. ఇందులో 9 మినిస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఒక పైలట్ మినిస్ట్రీగా ట్రైబల్ మినిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా ఇందులో 9 మినిస్ట్రీస్ ను ప్రధానమంత్రి గారు భాగస్వాములు చేశారు. 11 కీలక అంశాలు ట్రైబల్స్ ఈరోజు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి 11 అంశాల మీద 9 మంత్రిత్వ శాఖలు గిరిజన మంత్రి నేతృత్వంలో ఈ యొక్క 75 గిరిజన తెగలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో 10 మినిస్ట్రీ నేతృత్వం వహిస్తుంది. దీంతో పాటు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, జలశక్తి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, స్కిల్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా కమ్యూనికేషన్స్ లాంటి ఈ శాఖలన్నింటిని కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సమన్వయం చేస్తూ ఈ 75 గిరిజన తెగలు ఏవైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో 18 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి తెగలున్నాయి.
అవి ఆల్మోస్ట్ ఆ యొక్క గిరిజన గ్రామాలు ఆదివాసీ గ్రామాలు లెక్క తీస్తే 22,000 గ్రామాల్లో మరి ఈ యొక్క ట్రైబల్స్ దేశమంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనాభా లెక్క తీస్తే 39 లక్షలు.